చేసిన అప్పులు తీర్చేందుకు ఓ తమ్ముడు దారుణానికి ఒడికట్టాడు. మానసికంగా పూర్తి స్థాయిలో పరిపక్వత లేని తన అన్న పేరు మీద 4 కోట్ల బీమా పాలసీలు చేయించి ఆ డబ్బు కోసం తన అన్నను టిప్పర్తో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలో చోటు చేసుకుంది. ఈ హత్యను ప్రమాదకరంగా చిత్రించడానికి ప్రయత్నించిన బీమా సంస్థ ప్రతినిధులు అనుమానంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. రామడుగు చెందిన మామిడి నరేష్ వ్యాపారాలు మరియు షేర్ మార్కెట్లో సుమారు 1,50,00,000 అప్పుల పాలయ్యాడు. ఈ అప్పును తీర్చడానికి తన అన్న వెంకటేష్ను హత్య చేయడానికి కుట్ర పన్నాడు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని తన అన్న పేరు మీద 4,14,00,000 విలువైన బీమా పాలసీలు చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడు రాకేష్ మరియు టిప్పర్ డ్రైవర్ ప్రదీప్తో కలిసి తన అన్నను హత్య చేయడానికి పథకం పూనాడు. ప్లాన్ ప్రకారంగానే నవంబర్ 29న రాత్రి టిప్పర్ చెడిపోయిందని టిప్పర్ డ్రైవర్ ప్రదీప్తో వెంకటేష్కి కాల్ చేయించాడు. వెంటనే జాకీ తీసుకుని రమ్మని టిప్పర్ని రిపేర్ చేయాలని చెప్పి టిప్పర్ కింద జాకీ పెడుతుండగా ఉద్దేశపూర్వకంగానే టిప్పర్ అతని పైనుంచి పోనిచ్చాడు. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మరణించాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే వెంకటేష్ చనిపోయాడని నరేష్ అందరినీ నమ్మించాడు. కానీ బీమా క్లెయిమ్ కోసం వెళ్ళినప్పుడు బీమా సంస్థ వాళ్ళకి నరేష్ ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం జరిగిందని రాకేష్ను, నరేష్ను మరియు ప్రదీప్లను అరెస్ట్ చేశారు. డబ్బు కోసం అన్నను చంపిన ఈ ఘటన ఒక మనిషి ఎంత క్రూరంగా మారగలడో చూపించింది.